ఈ రోజు మా అక్క కూతురు వాళ్ళది గృహప్రవేశం అయితే వినుకొండ వెళ్తున్నా. దారి మధ్యలో ఒక 5 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్ ఉంటుంది. నాకైతే ఆ అడవిలో ఏ పూలు వచ్చి మీద పడిద్దో అని చాలా భయమేసింది. అక్క కూతురు కంటే కూడా తను నా క్లోజ్ ఫ్రెండ్ అంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నేను తను కలిసే చదువుకున్నాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అన్ని షేర్ చేసుకునే వాళ్ళం. 1 మంత్ ముందు నుండే ఫంక్షన్ కు తప్పకుండా రావాలని చెప్తుంది. ఇంకా నేను మా వారు ఫంక్షన్ కి వెళ్తున్నాము. వినుకొండ వెళ్ళాక గిఫ్ట్ ఏమైనా తీసుకుందామని దగ్గరలో ఉన్న గిఫ్ట్ షాప్స్ కోసం గూగుల్లో వెతికాము. లక్కీగా దగ్గరలోనే ఒక గిఫ్ట్ గ్యాలరీ కనిపించింది. నా రిక్వైర్మెంట్ అయితే రాధాకృష్ణుల ఐడల్ కానీ ఫోటో ఫ్రేమ్ కానీ తీసుకోవాలని. ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకుందామని వెళ్తే మా వారు చూడండి నాకు ఈ టాయ్స్ ఇచ్చి ఆట పట్టిస్తున్నారు. ఇంకా గిఫ్ట్ పైన నేమ్ రాయించి ఫంక్షన్ దగ్గరకు వచ్చాము. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్లేసరికి పక్కనే ఉన్న దాన్ని కూడా ఎక్కడెక్కడో చూపించింది. ఎలాగోలా ఫంక్షన్ దగ్గరకు చేరుకున్నాము. మేము వచ్చేలోగా వ్రతం కూడా స్టార్ట్ అయిపోయింది. నాకైతే వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే మేమే గుర్తొచ్చాము. గృహప్రవేశం కి కూడా మా చేత ఇలానే పూజ చేయించారు. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ ఫంక్షన్ లో మా వాళ్ళందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొని గుర్తుగా ఒక వీడియో క్లిప్ తీసుకొని భోజనాల దగ్గరకు వెళ్ళాము.